దళితులను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు సాంబయ్య విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుండి మరిగూడ వరకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి మోదీ దళిత గిరిజనులకు అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టాడని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం అన్ని రంగాల్లో దళితులను కించపరిచారని ఆరోపించారు. ఈ రోజు నల్లగొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉందో ఆ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు కుచ్చేస్తుంది. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, దళిత బంధువు అన్నాడు. ఏదైనా మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులను మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాబట్టి ఒకటే మేము హెచ్చరిస్తున్నాము ఈ యొక్క ముఖ్యమంత్రికి, నువ్వు 9 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కానీ జయంతి కానీ నువ్వు వచ్చిన పాపాన పోలేదు. కాబట్టి ఇలా రేపు హైదరాబాద్లో ప్రారంభించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నువ్వు తాకే అర్హత నీకు లేదు. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అవినీతి ప్రభుత్వము, అహంకార ప్రభుత్వము, కుటుంబ పాలన ప్రభుత్వము, నియంత్రిత పాలన ప్రభుత్వము పోవాలి. కాబట్టి దళిత వర్గ మేధావుల